వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇప్పుడు మనం చూడండి, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం ఈరోజు. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ తో పాటుగా న్యూ బుక్ అండ్ కిరణ్ బుక్, ఈ మూడు కూడా మనం అర్థమెటిక్ అనేది స్టార్ట్ చేసామండి. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేయండి. ఓకే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదామండి. ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్ లో ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఏ పాజిటివ్ నెంబర్ when decreased by 4 is equal to 21 times the reciprocal of the number is అన్నాడండి. ఒక పాజిటివ్ నెంబర్ మనం x అని తీసుకున్నట్లయితే when decreased by 4 అంటే దాని నుంచి 4 మైనస్ చేసినట్లయితే ఎలా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు 21 టైమ్స్ అంటే 21 ఇంటూ ది రిసిప్రోకల్ అండి. ది రిసిప్రోకల్ అంటే 1/x అవుతుందండి ఆఫ్ ది నంబర్. ఆ నంబర్ యొక్క రిసిప్రోకల్ అన్నాడు కాబట్టి 1/x రాసుకున్నాం అంటే రెండు సమానం అంట. సమానం అయితే ది నంబర్ ఈజ్ అన్నాడండి. ఆ నంబర్ ఏంటని అడుగుతున్నాడండి. చూడండి ఇక్కడ మనకి ప్రతిసారి కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుందండి, కాబట్టి ఆప్షన్ త్రూ చేసేద్దామండి. అన్ని ఆప్షన్ త్రూ కాకుండా అంటే ఇంతకు ముందు మన వీడియోలో డైరెక్ట్ గా మనం ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెప్పించాము, అలా కాకుండా ఆప్షన్ త్రూ ట్రై చేద్దాం. ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, 3 కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటే 3 - 4 అంటే -1 వస్తుందండి. ఇక్కడ మైనస్ వచ్చే అవకాశం ఉందా అంటే వచ్చే అవకాశం లేదు, కాబట్టి రాంగ్ అండి. 5 తీసుకున్నారు అనుకోండి, వాల్యూ ఏమవుతుందండి +1 అయ్యే అవకాశం ఉంది. ఇటువైపు +1 అయ్యే అవకాశం ఉంది. ఇటువైపు ఏమవుతుంది చూడండి, ఇది 5తో పోదు కాబట్టి మరి ఇది కూడా ఆన్సర్ కాదండి. 21 అనేది 7తో పోతుంది కాబట్టి 7 ఒకసారి ట్రై చేద్దామండి. 7 - 4 చేస్తే మనకి 3 వస్తుంది. 21/7 చేస్తే 3 వస్తుందండి. అంటే 3 = 3 సమానం అయింది కాబట్టి మనకి 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. లేదంటే మనం ఏం చేయాలంటే x పంపించిస్తే x² - 4x = 21 అవుతుందండి. అంటే x² - 4x - 21 0 అవుతుంది. ఈ 21 ని మనం 7 3s అని రాసుకోవచ్చు. -7 కి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, x² - 7x + 3x - 21 0. అంటే ఇక్కడ x కామన్ తీసారనుకోండి, x - 7 అవుతుంది. ప్లస్ ఇక్కడ 3 కామన్ తీసారనుకోండి, x - 7 అవుతుంది. 0 అండి. అంటే ఇక్కడ x + 3 × x - 7 అండి. x + 3 × x - 7 0. అంటే ఏమవుతుందండి, x -3 అవుతుంది, x +7 అవుతుందండి. మనకి ఇక్కడ ఏమన్నా పాజిటివ్ నెంబర్ అన్నాడు కాబట్టి x 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఆప్షన్ తో చేసుకుంటే సరిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. ది సమ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రిసిప్రోకల్ ఈజ్ రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ రిసిప్రోకల్. ది నెంబర్ ఈజ్ అన్నాడండి. ది నెంబర్ ఈజ్ చూడండి, మరొక క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రిసిప్రోకల్. ఒక పాజిటివ్ నెంబర్ x అనుకోండి, దాని యొక్క రిసిప్రోకల్ 1/x అండి. రెండింటి యొక్క సమ్ అనేది ఈజ్ ఇది ఎలా ఉంటుందంట, థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ అండ్ రిసిప్రోకల్ అంటుంది. థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ రిసిప్రోకల్ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆ నెంబరు దాని యొక్క రిసిప్రోకల్ యొక్క డిఫరెన్స్ x - 1/x అవుతుందండి. దీనికి థ్రైస్ అవుతుందండి, అంటే 3 రెట్లు అవుతుందండి. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అనమాట. ఓకేనండి, x + 1/x = 3 × x - 1/x అవుతుందండి. 3 ఇప్పుడు చూడండి, దీన్ని ఏమైనా సాల్వ్ చేయగలం మేము చూడండి ఒకసారి. ఇక్కడ ఆప్షన్ లో రూట్ లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బట్టి చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేద్దామండి, ఎల్సిఎం చేద్దామండి. x × x ఏమవుతుంది, x² + 1/x అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ 3 ముందర ఉంచండి, x² - 1/x అవుతుందండి. ఈ x క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు ఏం మిగిలింది చూడండి, x² + 1 = 3x² - 3 అవుతుందండి. 3x² - 3. ఈ x² పంపించారు అనుకోండి, 3x² - x² అవుతుంది. ఈ -3 ఇటు పంపించారు అనుకోండి, 1 + 3 అవుతుంది. ఇప్పుడు చూడండి, 2x² - x² అంటే 3x² - x² అంటే 2x² వస్తుంది. 1 + 3 అంటే 4 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 1 2 2 మనకి ఏమొచ్చిందండి, దేర్ఫోర్ x² = 2 వచ్చిందండి. మరి x ఏమవుతుందండి, √2 అవుతుందండి. x ఏమవుతుందండి, √2 అవుతుంది. √2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్ ఈజ్ 17.
ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నేచురల్ నెంబర్స్ ఈజ్ 17, దెన్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 17 అండి. అంటే a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 17 అండి. ఇంకేమన్నాడండి, ది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇదైతే మనం కనుక్కోలేము, మొత్తం మనకి ఇవ్వలేదు. మొత్తం ఇవ్వనప్పుడు ఎలా కనుక్కోగలమండి, అసలు కనుక్కోలేము. కాబట్టి ఇంకా ఏమైనా లాజిక్ ఏమన్నా చూడండి. ఇక్కడ 17 అనేది విడదీయడానికి అవకాశం లేదండి. అంటే 17 వన్స్ 17 అనేది రాయగలం, ఇంకేం విడదీయలేము. ఓకేనా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. ఓకేనంటే ఈ విధంగా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే 1/a ప్లస్ 1/b అని అర్థం అనమాట. ఈ రెండింటికి ఎల్సిఎం చేశారనుకోండి ఏబి అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి, a ప్లస్ బి బై ఏబి అవుతుంది. ఏ ప్లస్ బి ఎంత అండి, ఏ అంటే 17 ప్లస్ 1 అండి. ఏబి అంటే ఎంత అండి, 17 ఇంటూ 1 అండి. అంటే 17 ప్లస్ 1 అంటే 18 అవుతుంది. 18/17 ఇంటూ సమ్ స్క్వేర్స్ కదా, సారీ ఇక్కడ మన స్క్వేర్స్ అడిగాడండి, మనం డైరెక్ట్ గా చేస్తాము. చూడండి, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు. స్క్వేర్స్ కావాలన్నమాట రెసిప్రోకల్. అంటే 1/a² ప్లస్ 1/b² అవుతుందండి. ఇప్పుడు చూడండి, దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి, కింద a²b² వచ్చేస్తుంది. అప్పుడు ఈ b² ఎక్కడికి వస్తుంది, a² ఎక్కడికి వెళ్ళిపోతుందండి. ఈ రెండు యాడ్ చేయండి, అంటే b² అంటే 1² ప్లస్ a² అంటే 17² అండి, బై ab² అండి. ab² అంటే a ఇంటూ b అంటే 17 కాబట్టి 17² అవుతుందండి. చూడండి, ఇప్పుడు 1² అంటే 1, 17² అంటే 289 అండి, బై 289 అండి. చూడండి, రెండు కలిపితే ఏమవుతుందండి, ఇది 290 అవుతుందండి, బై 289 అండి. 290/289 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24 అండి. క్వశ్చన్ నెంబర్ 24 ఏమి ఇచ్చాడండి, ఒక సంఖ్యకు 2/1/2 కలిపి ఆ మొత్తాన్ని 4/1/2తో గుణించి ఆ లబ్ధానికి 3 కలిపి ఆ మొత్తాన్ని 1/1/5తో భాగిస్తే భాగఫలం ఎంత వస్తుందంట, 25 అవుతుందంట. ఆ సంఖ్య ఏదని అడుగుతున్నాడండి. చూడండి, కొద్దిగా పెద్దదే ఇచ్చాడు ప్రాసెస్. ఒక సంఖ్య అంటే ఎక్స్ అండి, ఎక్స్ కు 2/1/2 కలపాలండి. కలిపి ఆ మొత్తాన్ని 4/1/2తో గుణించాలటండి. గుణించి ఆ లబ్ధానికి 3 కలిపి, అంటే ఈ లబ్ధానికి 3 కలిపి ఈ మొత్తాన్ని దేంతో చేయాలండి, 1/1/5తో భాగిస్తే ఏమవుతుందంటే 25 వస్తుందంట. భాగిస్తే 25 వస్తుందంట. అయితే ఇప్పుడు మనం చూడండి, ఆన్సర్ చేద్దాము. ఇక్కడ మనకు ఆప్షన్ 3 చేయడం కొద్దిగా ఇబ్బంది. ఇప్పుడు ఈ 1 and 1/5 అటు పంపించండి. పంపించిస్తే ఎక్స్ ప్లస్ ఈ 2 and 1/2 మనం 5/2 అని రాసుకుంటున్నాండి. ఇంటూ 4 and 1/2ని 9/2 అని రాసుకుంటున్నాండి. ఇక్కడ మేసాల్ బ్రాకెట్ పెట్టుకోండి. ప్లస్ 3 అండి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఇక్కడ చూడండి, ఇది 6/5 అవుతుందండి. ఈ 6/5 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి, ఇక్కడ డివిజన్ లో ఉంది కదా, ఇంటూ వస్తే ఏమవుతుందండి, 6/5 అవుతుందండి. 5 కాబట్టి 5 6 30 అవుతుందండి. ఓకే, ఇక్కడ 30 వచ్చిందండి. ఈ మూడిటి పంపించండి, అంటే -3 అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ ఇంటూ 5/2 మిగులుతుంది, ఇంటూ 9/2 అండి ఈజ్ ఈక్వల్ ఎలా వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, 27 వచ్చిందండి. ఇప్పుడు ఈ 9/2 కాస్త ఇటు పంపించండి. పంపించిస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి, ఎక్స్ ఇంటూ 5/2 మిగులుతుందండి. సారీ, ఎక్స్ ప్లస్ ఇది ఎక్స్ ప్లస్ 5/2. ఈ 9/2 పంపించినట్లయితే ఏమవుతుందండి, 2/9 అవుతుందండి. 9తో 9 3 2 3 ఎంత అవుతుంది, 6 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6. ఈ 5/2 కాస్త ఇటు పంపిస్తే -5/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 2తో మనము ఎల్సిఎం చేసుకున్నట్లయితే 2 వస్తుంది కింద. 2 6ల 12, 12 - 5 అండి, అంటే 7/2 వస్తుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/2 అండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 7/2 అండి. 7/2 ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి 7/2ని 3 and 1/2 అని రాసుకోవచ్చు అండి. అంటే 3 and 1/2 బి లో ఉంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 అండి. 3 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 4:5:6 అండి. And their average is 25 అండి. and their average is 25. ది లార్జర్ నెంబర్ ఈజ్ అని అండి. నిన్న మనం యావరేజ్ టాపిక్ చెప్పుకున్నామండి. రేషియో ఇచ్చినప్పుడు దానికి యావరేజ్ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. 4 + 5 + 6/3 అండి. అంటే ఎంత వస్తుంది చూడండి, 15/3 అనమాట. అంటే 5 వస్తుందండి. 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఇందులో ఏమన్నాడు, లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. లార్జెస్ట్ నెంబర్ 6 కదండి.
మరి 6 భాగాలు ఎంత? 5 భాగాలు 25 అయితే 5 భాగాలు 25 అయినట్లయితే అర్థం ఏంటంటే 5 ఇంటూ 5 చేస్తే 25 అయింది కాబట్టి 6 ఇంటూ 5 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అంటే 30 అవుతుంది అన్నమాట. ఓకేనండి, అంటే 30 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26. 3 numbers are in the ratio 3:4:6 అండి. Their product is 1944 అండి. ది లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. దేర్ ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి మొత్తం ఇంటూ చేసండి. 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 6 అండి. 3 4 12, 12 6 72 అండి. అంటే 72 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 1944 అండి. అయినట్లయితే ఇంకేం అడిగారు చూడండి, లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ అన్నాడు. అందులో లార్జెస్ట్ నెంబర్ కావాలండి అంటే 6 అవుతుంది. 6 టైమ్స్ ఈక్వల్ టు ఎంత చూడండి, 6 12 72 కాబట్టి దీన్ని కూడా 12తో భాగించామనుకోండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 12తో భాగించండి అంటే 1944/12 చేశారు అనుకోండి. 12తో 12 ఒకట్ల 12, ఇంకా 12 ఒకట్ల 12 అంటే 74 ఉంటుందండి. 12 ఆరులు చూడండి, చిన్న కన్ఫ్యూజ్ వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా అలా చేయకూడదండి, ఎందుకంటే ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్ చేయకూడదు. అక్కడ యావరేజ్ అంటే మొత్తాలు మైనస్లుగా చేసినప్పుడు ప్రాబ్లం లేదండి. దీన్ని 3x అని తీసుకోండి, దీన్ని 4x అని తీసుకోండి, దీన్ని 6x అని తీసుకోండి, ఇవన్నీ ఇంటూ చేయండి. చేస్తే 72x³ వస్తుందండి. 72x³ ఈజ్ ఈక్వల్ టు 1944 అండి. మరి x³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1944/72 అవుతుంది. ఇప్పుడు 12తో చూడండి, 12తో 12 ఆరుల ఇది 12తో క్యాన్సిల్ అవుతుందో చూడండి. 12తో 12 ఒకట్ల 12, ఇక్కడ 74 ఉంటుంది. 12 ఆరుల 72, ఇంకా 24 ఉంటుంది. 12 24 అండి. ఇప్పుడు 6తో చూడండి, 6తో 6 ఒకట్ల 6, 6 12 తీసుకున్నాం అనుకోండి. 12 తీసుకుంటే 42 ఉంటుంది. 6తో చూడండి డైరెక్ట్ గా, 6తో 6 12 అండి. ఇంకెంత ఉంటుందండి, 6 12, 12 42 ఉంటుందండి. 6 7 42 అండి. అంటే x³ ఈజ్ ఈక్వల్ టు 27 వచ్చిందండి. ఈ 27 ఏమని రాసుకుంటుందంటే 3³ అని రాసుకుంటుందండి. ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే దేర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే లార్జెస్ట్ నెంబర్ ఇదే కదండి, 6x కాబట్టి 6 ఇంటూ 3 అండి, అంటే 6 ఇంటూ 3 అంటే 18 అవుతుందండి. 18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ప్రోడక్ట్ అయితే మాత్రం ఏ విధంగా తీసుకోండి, డైరెక్ట్ గా రేషన్ ప్రోడక్ట్ చేసేయొద్దు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. 2 numbers are such that the square of 1 is 224 less than 8 times the square of other. If the numbers be in the ratio 3:4 అండి. ది నెంబర్స్ ఆర్ అని ఇచ్చాడు. ది నెంబర్స్ ఆర్ అని ఇక్కడ చూడండి, ఆ నెంబర్స్ అనేది 3:4 లో ఉంటాయని చెప్పాడు. అక్కడ ఆప్షన్లు అన్ని కూడా 3:4 లో ఇచ్చాడు కాబట్టి దీని వరకు అది యూజ్ లేదు. మనకు ఖచ్చితంగా ఈ సెంటెన్స్ చూడాలండి. 2 numbers ఆర్ సచ్ దట్ ది స్క్వేర్ ఆఫ్ 1 అంటే అందులో 2 నెంబర్స్ మనం ఏ బి అని తీసుకుంటే స్క్వేర్ ఆఫ్ 1 అంటే ఒక నెంబర్ స్క్వేర్ చేసామంటే ఏమవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుంది. లేదు, మనకి రేషియో ఇచ్చాడు కాబట్టి రేషియో బట్టి తీసుకుందాం. అంటే రేషియో బట్టి తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుందండి, ఇది 3x ఆ విధంగా తీసుకుందామండి. ఎక్స్ కానీ లేదా 3a కానీ ఎక్స్ అని తీసుకుందాం. ఇది 3x, ఇది 4x అండి, 2 నెంబర్లు అండి. మొదటి నెంబర్ యొక్క స్క్వేర్ అండి, లేదా ఏదో ఒక నెంబర్ యొక్క స్క్వేర్ ఎలా ఉంటుంది చూడండి, లెస్ దాన్ అన్నాడు కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోండి. ముందు 4x² అని తీసుకోండి. 4x² అనమాట. అంటే సచ్ దట్ ది స్క్వేర్ ఆఫ్ 1 అంటే ఒక నెంబర్ యొక్క స్క్వేర్ ఎలా ఉంటుందంటే ఈజ్ 224 లెస్ దాన్ 8 టైమ్స్ ది స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్ అంటే 8 టైమ్స్ ది స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్. స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్ అంటే అదర్ నెంబర్ అంటే 3x కాబట్టి 3x² అండి. 3x² అనమాట. 8 టైమ్స్ ఇంటూ అదర్ నెంబర్ చేసాం. ఇది ఎలా ఉంటుందంటే దీనికంటే తక్కువ ఉంటుందండి. ఎంత తక్కువ ఉంటుంది, 224 తక్కువ ఉంటుందండి. 224 తక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మరొకసారి చూడండి. 2 numbers ఆర్ సచ్ దట్ ది స్క్వేర్ ఆఫ్ 1 నెంబర్ ఈజ్, ఈ నెంబర్ అనేది దీనికంటే తక్కువ ఉంటుంది. అంటే ఇది రివర్స్ అండి, కొద్దిగా మనం మాడిఫై చేయాల్సి వచ్చింది. ఓకే, చూడండి ఏం చేద్దాం, ఇది ఎలా ఉంచేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టద్దు, ఇక్కడ మైనస్ పెట్టద్దాం. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ అంటే దీనికంటే తక్కువ ఉంటుందంట కాబట్టి ఇది మైనస్ చేసేయండి. మైనస్ ఇప్పుడు పంపించండి. 4x² ఏమవుతుందండి, 16x² అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 3² అంటే 9 అండి. అంటే 3 9 8 అంతా 72 అండి.
72x² అవుతుందండి మైనస్ 224 అండి. ఈ మైనస్ 224 ఇటు పంపించండి. ఈ 16x² తీసుకొచ్చండి. అంటే 72x² మైనస్ 16x² ఈజ్ ఈక్వల్ టు 224 అవుతుంది. ఈ రెండు మైనస్ చేసండి. 12లో 6 తీస్తే 6 అంటే ఇక్కడ మనకు 6 ఉంటుంది. 6లో 1 తీస్తే 5 అండి. 56x² ఈజ్ ఈక్వల్ టు 224 అవుతుంది. 224 అవుతుంది. దేర్ ఫోర్ x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? x² ఈజ్ ఈక్వల్ టు 224/56 అవుతుందండి. 7తో చూడండి. 7తో 7 8లా 7తో 7 3 21 7 2 అండి. 8తో చూసుకున్నట్లయితే 8తో 8 4 32 అండి. అంటే మనకి x² ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? x² ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. x² ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √4 అండి. √4 అంటే ఏమవుతుంది? 2 అవుతుందండి. కాబట్టి 2 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి 2 కరెక్ట్ కాబట్టి 3x కాబట్టి 3 ఇంటూ 2 అంటే 6 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ 2 అంటే 8 అవుతుందండి. 6, 8 కరెక్ట్ ఆన్సర్ అండి. 6, 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. క్వశ్చన్ నెంబర్ 28, 2 numbers are such that the ratio between them is 4:7 అండి. If the each is increased by 4, the ratio becomes 3:5 అండి. ది లార్జర్ నెంబర్ ఈజ్ అన్నాడు. అంటే పెద్ద నెంబర్ ఏమడుగుతున్నాడు చూడండి. 2 నెంబర్స్ రేషియో ఎలా ఉందంట? 4:7 లో ఉందండి. 4:7 లో ఉంది. ఆ నంబర్ చూడండి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 అంట. అంటే ప్రతిదీ కూడా ఇంక్రీజ్డ్ బై 4 చూడండి. ఇఫ్ ఈచ్ ఈజ్ చూడండి, ఈచ్ ప్రతి ఒక్కటి కూడా ఈచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 అంటే ప్రతి దానికి కూడా 4 యాడ్ చేసాం అనుకోండి. దీనికి 4 యాడ్ చేసాం, దీనికి 4 యాడ్ చేసాం అనుకోండి. ఇట్ బికమ్స్ 3:5 అండి. అది మనకి 3:5 రేషియోలో వస్తుందంట. అయినట్లయితే ది లార్జర్ నెంబర్ అన్నాడు. లార్జర్ నెంబర్ అంటే ఇదే కదండి. ఇది కనుక్కోవాలండి. లార్జర్ నెంబర్ కనుక్కోవాలి. ఓకేనండి. ఇప్పుడు లార్జర్ నెంబర్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఆప్షన్ బట్టి వెళ్ళిపోదామండి. లార్జర్ నెంబర్ మనకు కావాలంటే 7 అండి. అంటే 7తో డివిజిబుల్ అయిన నెంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. ఇది 7th ఇది అవ్వదు కాబట్టి ఇది కాదు. 7th ఇది అవ్వదు ఇది కాదు. 7th ఇది అవుతుంది కాబట్టి ఇది అవుతుంది. ఇది కాదు కాబట్టి ఇది కాదండి. కాబట్టి మనకి 56 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి 56 కరెక్ట్ ఆన్సర్ ఎలా డిసైడ్ అయిపోతుంది చూడండి. 7 8 56 అండి. అంటే ఇది 56 అయింది అనుకోండి. దీనికి ఎంత కలపాలంటే 4 కలపాలి. 4 కలిపితే ఎంత వచ్చిందండి? 60 వచ్చింది. 60 అనేది 5తో పోయిందో లేదు చూడండి. 5తో పోయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అండి. అంతే ఇంకా. ఓకేనండి. మీకు ప్రాసెస్ కావాలనుకోండి. ప్రాసెస్ చూడండి ఎంత ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఆ నెంబర్ మనకి 4:7 అంటే మనకి 4x:7x అవుతుందండి. దీనికి +4 యాడ్ చేయాలి. దీనికి +4 యాడ్ చేయాలండి. అంటే ఏమవుతుంది చూడండి. దీన్ని బైలో రాసుకుంటున్నాను. దేనికోసం అంటే మనకి సింపుల్గా ఉండడం కోసం. 4x+4/7x+4 అండి. ఇది ఎలా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు 3/5కి ఈక్వల్ అనమాట. 3/5కి ఈక్వల్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 4 ఎంత అంటే 20x+20 ఈజ్ ఈక్వల్ టు 3 7 21 అండి. 21x ప్లస్ 3 4 12 అండి. ఈ 20x పంపించారనుకోండి. 21x - 20x ఈజ్ ఈక్వల్ టు ఈ 12 పంపించండి. 20 - 12 అవుతుందండి. చూడండి ఈ రెండు మైనస్ చేస్తే x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 20 - 12 అంటే 8 అవుతుందండి. ఓకేనండి. x ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే మనకి పెద్ద నెంబర్ కావాలి కాబట్టి 7 × 8 అండి. అంటే 56. చూడండి ఇది వచ్చింది. ఇదంతా మనకు ప్రాసెస్ ఎక్కువ అండి. ఆప్షన్ చాలా సింపుల్ చేసి వచ్చండి. ఇటువంటి సమ్స్ అన్ని కూడా మనం ఏజెస్ అనే ప్రాబ్లం లో ఏజెస్ అనే టాపిక్ లో మనం చెప్పడం జరిగింది. ఏజెస్ అనే టాపిక్ లో చెప్పడం జరిగిందండి. దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 29 కొంచెం చూడండి. ది సమ్ ఆఫ్ 3 numbers ఈజ్ 264 అండి. ఇఫ్ ది ఫస్ట్ నెంబర్ బి ట్వైస్ ది సెకండ్ నెంబర్ అండ్ ది థర్డ్ నెంబర్ బి 1/3 ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ దెన్ సెకండ్ నెంబర్ ఈజ్ అన్నాడండి. దెన్ సెకండ్ నెంబర్ ఈజ్. ఇప్పుడు సెకండ్ నెంబర్ కనుక్కోవాలి కాబట్టి సెకండ్ నెంబర్ మనం ఎక్స్ అనుకుందామండి. 3 నెంబర్లో సెకండ్ నెంబర్ ఎక్స్. ఇప్పుడు చూడండి ది ఫస్ట్ నెంబర్ బి ట్వైస్ ది సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎలా ఉంటుందండి? సెకండ్ నెంబర్ ట్వైస్ ఉంటుంది కాబట్టి 2x అవుతుంది. నెక్స్ట్ అండ్ థర్డ్ నెంబర్ బి 1/3 ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ కి 1/3 కాబట్టి 2x × 1/3 అండి. అంటే 2x/3 అవుతుంది. అంటే ఇవి 3 నెంబర్లు అండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు చూడండి. ది సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అన్నాడు. అంటే ఈ 3 ప్లస్ చేసినట్లయితే ఎంత ఉంటుందంట? 264 ఉంటుందంట. అయినట్లయితే సెకండ్ నెంబర్ కనుక్కోవాలంటే x కనుక్కోవాలన్నమాట. ఈ 3 కలపండి ఒకసారి. 2x + x అంటే ఏమవుతుందంటే 3x అవుతుంది. 3x + 2x/3 ఈజ్ ఈక్వల్ టు 264 అండి. ఈ రెండు ఎల్సిఎం చేసినట్లయితే 3 × 3 9x అవుతుంది. 9x + 2x/3 ఈజ్ ఈక్వల్ టు 264 అండి.
ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 11x అవుతుంది. 11x బై 3 ఈజ్ ఈక్వల్ టు 264. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 264. ఇక్కడ 11 బై 3 కాస్త ఇటు వస్తే 3 బై 11 అవుతుందండి. 11తో 11 రెళ్ళ 11 నాలుగు అండి. 4 మూడుల 12, 3 నాలుగుల 12, 3 రెళ్ళు 6 అండి. 6ను 1 7 అవుతుంది, 72 అవుతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 72 అండి. మిడిల్ నెంబర్ ఎంత అవుతుందండి అంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుందండి 72 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 22. 5 times ది వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6 times ది అదర్ నెంబర్ అండి. 6 times ది అదర్ నెంబర్. ది బిగ్గర్ నెంబర్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అని అండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే a ప్లస్ b చేసినట్లయితే మనకి ఎంత 22 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ చూడండి 5 times ఆఫ్ వన్ నెంబర్ అంటే 5a ఈజ్ ఈక్వల్ టు 6 times ఆఫ్ అదర్ నెంబర్ అండి. అంటే 5a ఈజ్ ఈక్వల్ టు 6b అండి. ఇప్పుడు ఈ b పంపించారనుకోండి అంటే a బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6/5 అవుతుందండి. a by b ఈజ్ ఈక్వల్ 6/5 అంటే a ఈజ్ టు b ఈజ్ ఈక్వల్ టు 6:5 రేషియోలో ఉందండి. ఇప్పుడు చూడండి ఏమడిగండి, ది బిగ్గర్ నెంబర్ ఆఫ్ టూ ఇచ్చారండి. చూడండి బిగ్గర్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే అందులో పెద్ద నెంబర్ అడిగాడు. పెద్ద నెంబర్ ఇదే కదండి, అంటే ఏ పెద్ద అవుతుందండి. ఏ కావాలనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అండి 22లో ఏ ఎంత అండి రేషియో 6 కాబట్టి 6 బై మొత్తం రేషియో ఎంత అండి 11 అండి. 11 ఒకట్ల 11 రెళ్ళు అండి. 6 రెళ్ళు ఎంత అండి 12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు మనకు రేషియో 6 వచ్చింది కాబట్టి 6 టేబుల్ ఏదైతే పోతుందో అదే ఆన్సర్ అవుతుంది. 6 టేబుల్ ఇది ఒకటే పోతుంది కాబట్టి అదే ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 అండి. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి, 1/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5/8 ఆఫ్ అనదర్ నెంబర్. చూడండి క్వశ్చన్ మొత్తం చదువుతా. ఇఫ్ 35 ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ నెంబర్ ఇట్ బికమ్స్ 4 times ది సెకండ్ నెంబర్. 4 times ఆఫ్ ది సెకండ్ నెంబర్. ది సెకండ్ నెంబర్ ఈజ్ అనండి. ది సెకండ్ నెంబర్ ఈజ్. చూడండి క్వశ్చన్ మరొకసారి చూద్దాం. ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకుందామండి. ఏదో సమ్ ఏ బి అనే 2 నెంబర్ తీసుకుందాం. ఆ నెంబర్స్ ఎలా ఉంటాడు 1/4 ఆఫ్ 1/5 అండి. 1/5 అంటే a by 5 అండి. 1/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5/8 ఆఫ్ అనదర్ నెంబర్ అండి. 5/8 ఆఫ్ b అండి. ఇప్పుడు ఈ b పంపించారు అనుకోండి, a by b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ 5/8 ఉంది. ఈ 5 కాస్త ఇటు వెళ్తే ఏమవుతుందండి ఇంటూ 5 అవుతుంది. అంటే a ఈజ్ టు b ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 25 కదండి, 25/8 అండి. అంటే a ఈజ్ టు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 25:8 అవుతుంది. 25:8 ఇలా ఉంచండి. అది a ఈజ్ ఈక్వల్ టు 25 గా తీసుకోవచ్చు, b ఈజ్ ఈక్వల్ టు 8 గా తీసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మనకి చూడండి సెకండ్ నెంబర్ అన్నాడు. సెకండ్ నెంబర్ అంటే బి అనమాట. అంటే బి అనేది 8 పార్ట్లు వచ్చింది కాబట్టి 8తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుంది. 8 ఇదే పోతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మనం ఒకసారి చూద్దాం, అంటే 40 వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఇంకేమి ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఇఫ్ 35 ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ నెంబర్ అంటే ఏ కి 35 యాడ్ చేసినట్లయితే ఇట్ బికమ్స్ 4 times ది సెకండ్ నెంబర్ అన్నాడు. అంటే 4b అవుతుందండి. 4 times ది సెకండ్ నెంబర్ 4b అవుతుందంట సెకండ్ నెంబర్. ది సెకండ్ నెంబర్ ఈజ్ అన్నాడండి. అయితే సెకండ్ నెంబర్ ఎంత అడుగుతుందండి. చూడండి ఇక్కడ ఈ రేషియో వల్ల మనకు ఉపయోగం పెద్దగా లేదండి. రేషియో తీసేసి ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇలా వచ్చింది మనకి a by b ఈజ్ ఈక్వల్ టు 25/8 వచ్చిందండి. మనకి ఎవరు కావాలంటే సెకండ్ నెంబర్ కావాలంటే b కావాలండి. అంటే దీన్ని b లోకి ఇచ్చేయండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి 25/8 ఇంటూ b. ఈ b పంపిస్తే 25/8 ఇంటూ b అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b లో రాస్తున్నానండి 25/8 ఇంటూ b ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 4b అండి. ఈ 4b పంపించారు అనుకోండి 25/8b మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు -35 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఈ రెండు మైనస్ చేసినట్లయితే 8 4 ఎంత 32 కదండి. అంటే 25b మైనస్ 32b బై 8 అవుతుందండి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఈజ్ ఈక్వల్ టు -35 అండి. 25 నుంచి 32 మైనస్ చేసినట్లయితే మనకు -7 వస్తుందండి. -7/8 b ఈజ్ ఈక్వల్ టు -35 అండి. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5తో 5 7తో 7 5లు అండి. మరి b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 వచ్చింది. ఈ బైలో ఉన్న 8 వస్తే ఏమవుతుందండి ఇంటూ 8 అవుతుంది. 5 8లు ఎంత అండి 40 అండి. చూడండి ఇక్కడ కూడా ఏమొచ్చిందండి 40 వచ్చింది. ఇంతకు ముందు మనం రేషియో తీసుకున్నామండి a బై b ఈజ్ ఈక్వల్ టు 25/8 అండి. అంటే b అనేది 8 టేబుల్తో పోతుంది, a అనేది 25 టేబుల్తో పోతుందండి. కాబట్టి 8 టేబుల్తో పోయింది ఆన్సర్ అవుతుంది అనమాట 40. ఓకే, ఎలా చేసుకోవచ్చు, ఇలా ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు. ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు టెక్నిక్స్ అర్థమైతే ఇలా ప్రాసెస్ ఫాలో అయిపోండి. అంటే ఇలా షార్ట్ టెక్నిక్ ఫాలో అయిపోండి.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 25 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 13. ఫైండ్ ది ప్రొడక్ట్ అని ఇచ్చారండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 25 అండి, అండ్ ఏ మైనస్ బి అని ఇచ్చాడండి. ఏ మైనస్ బి, దే డిఫరెన్స్ ఈస్ 13 అండి. దే డిఫరెన్స్ ఈస్ 13. ఫైండ్ ది ప్రొడక్ట్ అని ఇచ్చాడండి. ఫైండ్ ది ప్రొడక్ట్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే రెండు మొత్తం ఎంత అండి 25 ఇచ్చాడు, వాటి డిఫరెన్స్ 13 ఇచ్చాడండి. అంటే రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 13 అండి. ఈ విధంగా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇచ్చాడు అనుకోండి, మనం ఒకటే చెప్పుకోమండి, ఏ కావాలంటే రెండు ప్లస్ చేసి బై 2 చేసామని చెప్పాము, బి కావాలనుకుంటే రెండు మైనస్ చేసి ప్లస్ 2 చేసి బై 2 చేసామని చెప్పాము. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 25 ప్లస్ 13 చేసినట్లయితే మనకి 38 వస్తుంది. అంటే 38/2 అంటే 19 అవుతుందండి. అంటే ఇది 19. బి కావాలంటే ఏమవుతుందండి, రెండు మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 12 వస్తుందండి. 12/2 అంటే 6 అవుతుందండి. మరి ఏ ఇంటూ బి ఏమవుతుందండి, 19 ఇంటూ 6 అవుతుందండి. 19 6 చూడండి ఎంత అండి, 114. కాబట్టి 114 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 114 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. క్వశ్చన్ నెంబర్ 33, ఇఫ్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 33 అండ్ ద డిఫరెన్స్ ఈజ్ 15 అండి, ది స్మాలర్ నెంబర్ ఈజ్ అనండి. చూడండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 33, మరి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15 ఇచ్చాడండి. ఇందులో స్మాలర్ నెంబర్, బిగ్ నెంబర్ కావాలంటే ఏం చెప్పామండి, రెండు ప్లస్ చేసి బై 2 చేయమని చెప్పాం. స్మాల్ నెంబర్ కావాలంటే రెండు మైనస్ చేసి బై 2 చేయమన్నాం. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 33 నుంచి 15 మైనస్ చేసినట్లయితే 18 వస్తుందండి. 18/2 ఈజ్ ఈక్వల్ టు 9 అండి. కాబట్టి 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 40 అండి, అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ ది డిఫరెన్స్ ఈజ్ 4 అండి, అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ది రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అని అండి. ది రేషియో ఆఫ్ టూ నెంబర్, రేషియో కనుక్కోవాలంటే ముందు ఏ కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 40 ప్లస్ 4/2 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 4/2 అవుతుందండి. 40 ప్లస్ 4 అంటే 44/2 అంటే మనకి ఎంత 22 వస్తుందండి. ఇక్కడ చూడండి, 40 మైనస్ 4 అంటే 36, 36/2 అంటే మనకి ఏమొస్తుందండి, 18 వస్తుందండి. అంటే ఈ రెండింటి యొక్క రేషియో కావాలి కాబట్టి 22:18 అంటే, ఇప్పుడు చూడండి, 2తో 2 11, 2తో 2 9 అండి. అంటే 11:9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడ చూడండి, ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 11:9 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 192 అండ్ ది సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 28 అండి. వాట్ ఇస్ ది స్మాలర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అని అండి. స్మాలర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 192 ఇచ్చాడండి. నెక్స్ట్, సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ అంటే ఏ ప్లస్ బి ఇచ్చాడండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28 అని ఇచ్చాడు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28 ఇచ్చాడండి. ఇది స్మాలర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అండి. అందులో స్మాలర్ నెంబర్ కనుక్కోమండి, చిన్న నెంబర్ కనుక్కోవాలి. అయితే చిన్న నెంబర్ కనుక్కోవాలంటే మనకి రెండు ప్రాసెస్ ఉన్నాయండి. ఫార్ములా యూజ్ చేసి చేసుకోవచ్చు అండి. అంటే దీన్ని ఏ ప్లస్ బి ఏబి రెండు ఇచ్చారు కాబట్టి ఏ మైనస్ బి కనుక్కొని చేయొచ్చు అండి. అయితే ఏ మైనస్ బి కనుక్కోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏ మైనస్ బికి ఫార్ములా ఎలా ఉంటుందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అండి. దీన్ని ఉపయోగించి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. తర్వాత స్క్వేర్ రూట్ పంపిస్తే రూట్ అవుతుంది. అప్పుడు ఏ మైనస్ బి వస్తుంది. అప్పుడు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రెండు ఉపయోగించుకొని ఆన్సర్ చేయాలండి. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి రెండు ఉపయోగించుకుంటూ మనం ఆన్సర్ చేయాలి. అయితే అంతా టైం వేస్ట్ పద్ధతి కాబట్టి అలా కాకుండా సింపుల్ టెక్నిక్ యూజ్ చేద్దామని, అంటే ఆప్షన్ యూజ్ చేద్దామండి. 12 తీసుకున్నాం అనుకోండి, ఏ 12 అయింది అనుకోండి, చూడండి ఇక్కడ స్మాలర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అనండి. స్మాలర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అంటే చూడండి, 12 తీసుకుంటే ఇది ఈ నెంబర్ ఏమవుతుందండి, దగ్గర అప్రాక్సిమేట్ 16 అవుతుంది. పెద్ద నెంబర్ అయిపోతుంది సెకండ్ నెంబర్. ఇది 12 కదా, ఓకే. స్మాలర్ నెంబర్ 12 సరిపోతుందండి. ఓకేనండి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు 12 ఇంటూ 16 చేసి ఇది వస్తుందో చూడండి. 12 ఇంటూ 16 చేస్తే అది వస్తుందో లేదా. ఇప్పుడు మనం 12తో ఇది క్యాన్సిల్ అవుతుందా, అవుతుందండి. 12 ఇంటూ 16 చేద్దామండి ఒకసారి. 12 ఇంటూ 16, 16తో 16 32, 3, 16 1 16 అండి. అంటే 192 వచ్చిందండి. కాబట్టి ఫస్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుందండి. ఓకేనండి. అది అన్ఫార్చునేట్ మనకి ఆటోమేటిక్గా లక్క కొలు తెలిపింది మనకి ఫస్ట్ నెంబర్ కరెక్ట్ అయిపోతుందండి. ఓకేనండి. లేదంటే మనం ఏం తీసుకోవాలంటే 14 తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా 14 అవుతుందండి. ఈ రెండు ఇంటూ చేస్తే 14 ఇంటూ 14 ఏమో 196 అవుతుంది. కాబట్టి 14 కరెక్ట్ కాదండి. ఇప్పుడు 16 తీసుకోవాలనుకోండి, ఇది 16 తీసుకుంటే 12 అయిపోతుంది. 16 అనేది పెద్ద నెంబర్ అయిపోతుంది. ఓకేనండి. 16 తీసుకుంటే పెద్ద నెంబర్ అయిపోతుంది, ఇది కాదండి. 18 తీసుకోవాలనుకోండి, 18 తీసుకుంటే సెకండ్ నెంబర్ 10 అవుతుంది. అంటే
ఇది పెద్ద నెంబర్ అయిపోతుంది, 10 అనేది చిన్న నెంబర్ అయిపోతుంది, ఇది కాదండి. కాబట్టి 12 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ త్రూ ఇదండి. ప్రాసెస్ అయితే మాత్రం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనేది ఉపయోగించి చేయాలి. చేస్తే కొద్దిగా టైం వేస్ట్ అవుతుందండి. ఒక్కసారి చూసేద్దాము. ఇక్కడ చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి అంటే 28 స్క్వేర్ అండి. 28 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 192 అండి. చూడండి ఎంత వాల్యూ వచ్చింది. 28 స్క్వేర్ చేస్తే మనకు వాల్యూ ఎక్కువ వస్తుంది అంటే దాని మీద మైనస్ చేసండి. ఇప్పుడు a మైనస్ బి కావాలంటే ఏం చేయాలంటే దీనికి రూట్ ఓవర్ చేయాలండి. రూట్ ఓవర్ చేస్తే కొంత వాల్యూ వస్తుంది, అది ఇక్కడ వేయండి. ఇక్కడ వేసి రెండు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అలా మనకి ఇంకా టైం వేస్ట్ పని ఎప్పుడు కూడా చేయను కాబట్టి మనం ఇది చేయొద్దండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. ది డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇంటీజర్స్ ఈజ్ 5 అండి. డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇంటీజర్స్ అంటే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అండి. దేర్ ప్రొడక్ట్ ఈజ్ అంటే a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 500 అండి. ఫైండ్ ది నెంబర్స్ అన్నాడు. ఫైండ్ ది నెంబర్స్, ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ నెంబర్ చూడండి, డిఫరెన్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 5 అండి. 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 అంటే ఈ ఈక్వేషన్ వల్ల పెద్ద ఉపయోగం లేదండి. అంటే ఈ ఈక్వేషన్ వల్ల ఉపయోగం ఉండొచ్చు చూద్దాం. a ఇంటూ బి అంటే ఈ రెండు ఇంటూ చేస్తే ఏం రావాలి, 500 రావాలండి. 15 ఇంటూ 20 అంటే 300 వస్తుందండి. ఇది ఆన్సర్ కాదండి. 20 ఇంటూ 20 చేశారు అనుకోండి 500 వస్తుంది, కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుందండి. 30 ఇంటూ 20 చేశారు అనుకోండి 750 వస్తుందండి, ఇది ఆన్సర్ కాదండి. 21 ఇంటూ 26 చేస్తే ఆ చివరి 6 వచ్చేస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 20 ఇంటూ 25 అండి. ఆప్షన్ 3 చాలా సింపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. టూ నెంబర్స్ డిఫర్ బై 5 అండి. అంటే టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుందంటే 5 అంట. ఇఫ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ అంటే వాటి యొక్క ప్రొడక్ట్ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 336 అండి. దెన్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అండి. అయితే మనకి ఏం కావాలంటే a ప్లస్ బి కావాలండి. అంటే రెండు నెంబర్ల యొక్క సమ్ కావాలండి. ఆ రెండు నెంబర్ల యొక్క సమ్ కావాలి అంటే మనకి చూడండి, డైరెక్ట్ గా ఫార్ములా ఉందండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అండి. ప్లస్ 4ab ఈ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు. ఓకే, ఈ ఫార్ములా అవసరం లేకుండా కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి అవసరం లేకుండా చేయలేము అనుకుంటా. ఎందుకంటే దీన్ని విడదీసి అంటే ఏబీలు అనుకున్న నిబంధనలు ప్రతిక్షేపించవచ్చింది. విడదీసి చేయలేము. ఒకసారి చూద్దాం. ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అండి. ప్లస్ 4 ఇంటూ 336 అండి. చూడండి, 5 స్క్వేర్ అంటే 25 అండి. ప్లస్ 4 ఇంటూ 336 అంటే 4 6 24 2 4 3 12 4 అవుతుందండి. మరి 4 3 12 12 ప్లస్ 1 అంటే 13 అండి. ఈ రెండు ప్లస్ చేయండి, ఏమవుతుందండి 25 ప్లస్ చేసినట్లయితే చూడండి 5 4 9 అండి. 2 4 6 అండి. నెక్స్ట్ 13 అండి. 1369 వస్తుందండి. 1369 అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1369 వచ్చిందండి. మరి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రూట్ ఓవర్ 1369 అవుతుందండి. రూట్ ఓవర్ 1369 అవుతుందండి. 1369 యొక్క రూట్ ఎంత చూడండి, 1369 ఇక్కడ రాసుకోండి. దీని రూట్ ఓవర్ చివరి 9 ఉంది కాబట్టి మనకి ఏమొచ్చే అవకాశం ఉందండి, 3 కానీ 7 కానీ వచ్చే అవకాశం ఉందండి. అంటే 3 3 9 7 7 49 కాబట్టి ఈ రెండు నెంబర్లు తీసేయండి. ఇక్కడ 13 ఉందండి. 13 తగ్గట్టు స్క్వేర్ తీసుకున్నట్లయితే 3 స్క్వేర్ 9 అండి. 4 స్క్వేర్ అంటే 16 ఎక్కువైపు ఉంది కాబట్టి అంటే మన ఆన్సర్ 33 కానీ 37 కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు మధ్యలో 3 ఇంటూ తర్వాత నెంబర్ 3 తర్వాత నెంబర్ 4 రాసుకున్నాం. 3 4 12 కాబట్టి 12 కంటే 13 ఎక్కువ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందని చెప్పామంటే 37 అని చెప్పామండి. అంటే రూట్ ఓవర్ 1369 అంటే 1369 యొక్క రూట్ ఓవర్ చేస్తే ఎంత వస్తుందంటే 37 వస్తుందండి. అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 37 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 37 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 అండి. క్వశ్చన్ నెంబర్ 38 రెండు విభిన్న సహజ సంఖ్యలు వాటి లబ్ధము వాటి మొత్తము కంటే తక్కువ అయ్యేటట్లుగా ఉన్నాయండి. చూడండి, రెండు విభిన్న సహజ సంఖ్యలు వాటి లబ్ధము వాటి మొత్తము కంటే తక్కువ అయ్యేటట్లుగా ఉన్నాయండి. వాటిలో ఒక సంఖ్య కింది వాటిలో ఏది విధిగా ఉండవలను అంటుండండి. ఏది విధిగా ఉండవాలండి, ఆ విధంగా అవ్వాలంటే 1 విధిగా ఉండాలండి. ఓకేనండి, ఎందుకంటే మనకి లబ్ధము కంటే చూడండి ఏ బి అంటే ఏ ఇంటూ బి వాటి యొక్క లబ్ధము వాటి మొత్తం కంటే తక్కువ అవ్వాలండి. అంటే మొత్తం కంటే ఏ ప్లస్ బి కంటే తక్కువ ఉండాలండి. ఏ ప్లస్ బి ఎప్పుడైనా కలిపినట్లయితే ఎక్కువ వచ్చే అవకాశం చూడండి, లబ్ధం అనేది ఎక్కువ అవుతుందండి, మొత్తం అనేది తక్కువ అవుతుందండి. ఇప్పుడు ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 3 1 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి 4 అవుతుందండి. ఈ రెండు ఇంటూ చేసాం అనుకోండి 3 ఇంటూ 1 ఏమవుతుందండి 3 అవుతుంది. చూడండి, దీనికన్నా ఇది ఎక్కువ కాదండి.
అదే 3 2 తీసుకున్నాం, 3 అయిపోతుంది, 3 2 6 అయిపోతుంది, ఇది ఎక్కువ అయిపోతుంది. అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ 1 అనేది కంపల్సరీ ఉండాలి. మరొక ఎగ్జాంపుల్ తీసుకోండి, 4 1 తీసుకోండి, 4 + 1 = 5. ఈ రెండు ఇంటూ చేశారనుకోండి, 4 × 1 ఎంత అంటే 4 అవుతుంది. 6 1 తీసుకోండి, 6 + 1 = 7, 6 × 1 ఏమవుతుందంటే 6 అవుతుంది. దీనికంటే ఇది ఎక్కువ ఉందని చూడండి. అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ ఏమవ్వాలంటే 1 అవ్వాలండి. అంటే అందులో ఒక సంఖ్య ఏమవ్వాలండి, 1 అవ్వాలండి. 1 అయినట్లయితే మనకి అది పాసిబిలిటీ అనమాట, పాసిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. క్వశ్చన్ నెంబర్ 39 ఏమి ఇచ్చాడండి, ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 9375 and the quotient when the larger one is divided by the smaller one is 15 అండి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని ఇచ్చాడు. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే A × B చేసినట్లయితే 9375 వస్తుందండి. నెక్స్ట్ చూడండి, వెన్ ది లార్జర్ వన్ ఈజ్ డివైడెడ్ బై, అంటే లార్జర్ ఏ అనుకున్నట్లయితే A/B చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 15 వస్తుందండి. ఓకేనండి, అయినట్లయితే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ A/B అంటే A = ఏమవుతుందండి, 15B అవుతుందండి. అదే ఇందులో వేసేయండి, ఇందులో వేసినట్లయితే ఏమవుతుందండి, 15B × B = 9375 అండి. మరి ఏమవుతుందండి, ఇది 15B² అండి. B² ఏమవుతుందంటే 9375/15 అవుతుందండి. 15తో చూడండి, 15తో 15 6 అండి, 90, 15 2s 30, 15 5s అండి. అంటే B² మనకు 625 వస్తుందండి. 625 మనం 25² రాసుకోవచ్చు, కాబట్టి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది. B = 25 అవుతుందండి. B = 25 అయినట్లయితే మరి A ఏమవుతుందండి, 15 × 25 అండి. 15 25 చూడండి, 25 5s 125, 12 25 1s 25 అండి. అంటే 375 అవుతుందండి. 375 అంటే ఒక నెంబర్ ఎంత, 375, మరొక నెంబర్ ఎంత, 25 అండి. రెండు నెంబర్ల యొక్క మొత్తం అడిగాడు చూడండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చూడండి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు. ఆ టూ నెంబర్స్ ప్లస్ చేసండి, అంటే A + B కావాలి. A = 375 + B = 25 అండి. రెండు ప్లస్ చేసినట్లయితే ఏమవుతుందండి, 400 వస్తుందండి. కాబట్టి 400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 అండి. The difference between two numbers is 1365. When the larger number is divided by the smaller one, the quotient is 6 and the remainder is 15. The smaller number is అన్నట్టు చూడండి, the difference between two numbers అంటే A - B చేసినట్లయితే ఎంత వస్తుందంటే 1365 వస్తుందంట. ఎంత ఇంకేమి ఇచ్చారండి, when the larger number is divided by smaller number అంటే A/B చేసినట్లయితే కోషంట్ ఏమొస్తుందంట, 6 వస్తుందంట. రిమైండర్ ఏమొస్తుందంటే 15 వస్తుందంట. ఇది రిమైండర్, ఇది కోషంట్ అండి. ఓకేనండి, ఇప్పుడు మనకి ఏ కావాలంటే ఏమవుతుందండి, మనకి ఒక డివైడెంట్ రూల్ ఉందండి, అంటే డివిజన్ అల్గారిథం అంటారండి. డివైడెంట్ = డివిజర్ × కోషంట్ + రిమైండర్ అండి. ఇప్పుడు ఏ డివైడెంట్ కాబట్టి డివైడెంట్ డివైజర్ అంటే B అండి. B × కోషంట్ అంటే 6B అవుతుందండి, +15 అనమాట రిమైండర్. A = 6B + 15 అవుతుందండి. ఇది దీనిలో వేయండి. వేసినట్లయితే ఏమవుతుందంటే చూడండి, 6B + 15 - B = 1365 అండి. 6B - B అంటే 5B అవుతుంది. 5B + 15 = 1365. మరి 5B = 1365 - 15 అండి. అంటే -15 చేస్తే ఏమవుతుందండి, 1350 అవుతుందండి. మరి B = ఏమవుతుంది, 5 ఇటు పంపిస్తే /5 అవుతుంది. 5తో చూడండి, 5 2s 10, 5 7s 35 0 అండి. అంటే 270 వస్తుందండి. B = 270. B = 270 తీసుకుంటే 6 ఇంటూ చూడండి, ఇక్కడ ది స్మాలర్ నెంబర్ ఈజ్ అండి. స్మాలర్ నెంబర్ అన్నాడు, చిన్న నెంబర్ ఇదే అవుతుంది, ఎందుకంటే ఇది పెద్ద నెంబర్ అయిపోతుంది. మనం స్మాలర్ నెంబర్ తోనే భాగించాం కదా, కాబట్టి 270 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 270 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది పెద్ద నెంబర్ అనుకున్నాం కాబట్టి స్మాల్ నెంబర్ తో భాగించగలిగాం. కాబట్టి స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, B అవుతుంది. B వాల్యూ మనకు వచ్చిందండి 270. కాబట్టి 270 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనము ప్రతి బిట్ కూడా ఆన్సర్ చేయగలమండి. ఇప్పటి వరకు మనము 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలున్నంత వరకు ఎంతమంది ఫ్రెండ్స్ కి షేర్ చేయలేదు అంతమంది మన ఛానల్ అనేది ఎంత పాపులర్ అయినట్లయితే అన్ని వీడియోస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ హెల్ప్ us. ఓకే, మనకు మనం హెల్ప్ చేసుకుందామండి. మీరు మాకు ఎంత హెల్ప్ చేస్తే మేము మీకు అంత హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం ఇద్దరైనా ముగ్గురైనా సరే మనకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మన క్లాసెస్ కి జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకేనండి,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.